హలో ఎవరివన్. సో మీకు తెలుసు మనం DevSecOps విత్ AWS కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం. బ్యాచ్ నెంబర్ 86. సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. 1 వీక్ ఫ్రీ సెషన్స్ కంప్లీట్ చేసాం. ఇక నెక్స్ట్ వీక్ నుంచి మనం ప్రాజెక్ట్ డిస్కషన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది చాలా డైవర్సిఫైడ్గా ఉంది. ఇందులో ఐటీలో ఆల్రెడీ డిఫరెంట్ టెక్నాలజీస్ పైన వర్క్ చేసేవాళ్ళు, డెవాప్స్ ఇంజనీర్స్గా వర్క్ చేసేవాళ్ళు, డెవాప్స్ లీడ్స్ కూడా జాయిన్ అయ్యారు. అండ్ 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్కిటెక్ట్స్ కూడా ఉన్నారు, నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారు, కెరియర్ గ్యాప్ వాళ్ళు ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్రెషర్స్ ఉన్నారు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. చాలా ఎగ్జైటింగ్ థింగ్ ఏంటి అంటే 61 ఇయర్స్ రిటైర్డ్ పర్సన్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు. బికాస్ హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెక్నాలజీ అండ్ హీఈస్ వెరీ ఎగ్జైటెడ్ టు జాయిన్ విత్ అస్. అండ్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా మన బ్యాచ్లో జాయిన్ అయ్యాడు. అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారు. ఇండియా నుంచి ఉన్నారు, సింగపూర్ నుంచి జాయిన్ అయ్యారు, మలేషియా నుంచి జాయిన్ అయ్యారు, ఇండోనేషియా నుంచి జాయిన్ అయ్యారు, ఆస్ట్రేలియా నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, యూకే నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, యుఎస్ నుంచి ఉన్నారు, కెనడా నుంచి ఉన్నారు, ఇటలీ నుంచి ఉన్నారు. సో ఇలా ఆల్మోస్ట్ మనకు తెలిసిన కంట్రీస్ అన్నిటి నుంచి ఇక్కడ మన బ్యాచ్లో వచ్చి జాయిన్ అయ్యారు. సో నేనైతే ఎవరిని కన్విన్స్ చేయలేదు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అని. నేనైతే మార్కెటింగ్ అయితే చేయలేదు, నా బ్యాచ్లో జాయిన్ అవ్వండి అని. వీళ్ళందరూ ఏంటంటే నేను 2016 నుంచి డెవాప్స్ చెప్పినప్పుడు అప్పటి నా స్టూడెంట్స్ ఇప్పుడు చాలా కంపెనీస్లో డెవాప్స్ లీడ్స్గా, డెవాప్స్ ఆర్కిటెక్ట్స్గా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళతో వర్క్ చేసే ఎంప్లాయీస్కి వాళ్ళు మన జాయిన్ డెవాప్స్ని రిఫర్ చేశారు. సో మోస్ట్లీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ రెఫరెన్స్ ద్వారా వచ్చిన వాళ్ళే. సో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు నన్ను మీ స్టూడెంట్ 2018లో మీ దగ్గర నేర్చుకున్న పర్సన్ మా టీమ్ లీడు, ఆయన నన్ను ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్పాడు. సో అన్నీ ఆల్మోస్ట్ ఇలాంటి స్టోరీసే అనమాట. సో అన్నీ రెఫరెన్సెస్ ద్వారా వచ్చినవే. సో ఎలా వచ్చాయి ఇంతమంది అంటే, సో మనం అనుకుంటాం కదా ఈరోజు వేసిన మొక్కలు రేపొద్దున చెట్లు అవుతాయని. అలా నేను 2016 నుంచి నేను ఒక డెవాప్స్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. అది చాలామందికి యూజ్ అయింది. థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ నా స్టూడెంట్స్ డిఫరెంట్ కంట్రీస్లో, డిఫరెంట్ కంపెనీస్లో, డిఫరెంట్ పొజిషన్స్లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు మనల్ని నమ్మారు కాబట్టే చాలామందిని మనకు రిఫర్ చేస్తూ వస్తున్నారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ బ్యాచ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా డైవర్సిఫైడ్గా ఉంది. మనం నెక్స్ట్ ఇక మండే నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు స్టార్ట్. Thanks for watching. If you are still interested, you can join this batch.